వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. 14 ఏళ్లలో ఒక్క మంచి పని చేయలేదన్న సీఎం జగన్. సైకో పాలనతో రాష్ట్రం విధ్వంసమైంది. టీడీపీ జనసేన తుఫానులో వైసీపీ కొట్టుకుపోతుందన్న బాబు. టీడీపీ జనసేన అతుకుల బొంత, మా దగ్గర గట్టి టీం ఉందన్న సజ్జల. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైన వసంత, పసుపు కండువా కప్పుకున్న పార్థసారథి. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. కేసీఆర్, మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదన్న రేవంత్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న కిషన్ రెడ్డి. నష్టాల్లో ముగిసిన స్టాక్ దేశీయ మార్కెట్లు. సెన్సెక్స్ 352, నిఫ్టీ 90 పాయింట్ల పతనం. రాంచీ టెస్ట్లో భారత్ ఘన విజయం. సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా. కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నామని సీఎం అన్నారు. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని అన్నారు. సొంత నియోజకవర్గానికి మంచి చేయని చంద్రబాబు మరో 4గురితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతున్నాడని విమర్శించారు. 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు, కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు? ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడని మండిపడ్డారు. శ్రీకాకుళం కదిలిరా సభలో పాల్గొన్న ఆయన వైసీపీ 5 ఏళ్ల పాలనలో 30 ఏండ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. జగన్ పేదల మనిషి అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని అన్నారు. పేదల రక్తం తాగే వ్యక్తి పేదవాడవుతాడా అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినని ఇసుక దొంగలేనని ఆరోపించారు. ఏళ్ళయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు, యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులు అయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు.
ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టులకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది. అవునా కాదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి. మీ తమకు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను దేవినేని ఉమా ఇద్దరం కలిసి మైలవరం ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన అనుచర వర్గంతో కలిసి టీడీపీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తారని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం టీడీపీ కలవనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే వసంత ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరికి బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తిపడే మనస్తత్వం ఉండకూడదని అన్నారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ఒక కాంట్రవర్సీ నేను తెలుగుదేశం పార్టీ అని ఏడ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ తెలిసి ఏడ్ చేసి చెయ్యి, నువ్వు కష్టం వస్తే నువ్వు చేయించి ఒకటి చెప్తాను చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీవు ఎవడు నీకు ఇక్కడ రమ్మన్నాడు? మన ఫ్యామిలీ సార్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పార్టీ నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి. కొందరికి ఎందుకు ఇచ్చేస్తారు అక్కడి నుంచి? అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఏపీలో అధికార పార్టీపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రికి నీటి ప్రాజెక్టులు, కాలువల గురించి మాట్లాడే ధైర్యం లేదన్నారు. వైసీపీ మంత్రులు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తిట్టేందుకే ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నారు. ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో 2011 కోట్లతో రాయలసీమలో ఏ ప్రాజెక్టుకు నీళ్లిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బుల్లెట్ దిగుద్ది అన్నాడు, అడ్రస్ లేడు. రెండో వాడేమో సమరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుడిని అడగమంటాడు. పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు వాళ్ళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్టు గురించి అన్నా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లోకేష్ బాబుని తిట్టడానికో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి, డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. 5 ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్
మేం ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు ఈ 5 ఏళ్లలో రాయలసీమలో నువ్వు చెప్తావు. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్టు తెలిపారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదన్న పార్థసారథి బలహీన వర్గాలకు ఆ పార్టీలో అన్ని అవమానాలే అన్నారు. న్యూజివీడ్లో అందరితో కలిసి వెళ్తూ టీడీపీ జెండా ఎగరవేస్తానన్నారు. టీడీపీ జనసేన కూటమిపై విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ జనసేన అతుకుల బంతాన్ని విమర్శించారాయన. టీడీపీ జనసేన అసంతృప్తులు వైసీపీలోకి వస్తారని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. నేతల ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్నారు. అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశం పరిశీలిస్తామన్నారు. అంతేగాని గంపగొత్తుగా వచ్చినంత మాత్రాన ఎవరిని పడితే వారిని చేర్చుకోలేమన్నారు. ఎన్నికలకు ఇప్పటికే గట్టి టీంను సిద్ధం చేసుకున్నామన్నారు సజ్జల. ఆదాయ సమీకరణ వనరులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూలు గురించి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అక్రమాలు అరికట్టి పన్నుల వసూలు పెరిగేలా చూడాలన్నారు. డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్కు అనుసంధానించాలన్నారు. తెలంగాణను కేసీఆర్ దివాలా చేయించారని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పులపై వడ్డీలకే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిని కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంలోని నలుగురి ఘోష మాత్రమే వినిపిస్తుందని ఎద్దేవా చేశారు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతమే వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినాడు. ఇక తెడ్డు తిప్పే శాత కానీ సన్నాసి నువ్వెట్లకెళ్ళే మంత్రి అయిన 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్క రోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఉంటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? నిర్లక్ష్యం. మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు, మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీళ్ళ వ్యవహారం ఇట్లుంటే సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పొల్లు ఓకుట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళిద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెల్లగత్తురు కాంగ్రెస్ పార్టీ మీద. 2014, 2019
భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, 2014, 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో, 2023 ఎన్నికలలో మా 6 గ్యారెంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు, మొన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీల మీద. త్వరలో ధరణిపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 7 వరకు సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. నా పోర్ట్ఫోలియోకి సంబంధించింది, రెవెన్యూ శాఖకి సంబంధించింది. శనివారం నాడు సుమారు 4:30 గంటలు ముఖ్యమంత్రి గారు నేను కూర్చున్నా. ధరణి మీద చాలా క్షుణ్ణంగా డెప్త్ గా డిస్కస్ చేశాం. అధికారులను కూర్చోబెట్టుకొని సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుండి రైతులు, రైతు కూలీలు 5 కుంటలు 10 కుంటలు భూమి ఉండి కూడా ఆ భూమి ఒక ఆలోచన రహితంగా ఏదైతే ధరణి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, వారి స్వార్థం కోసం ప్రభుత్వ భూముల్ని వారి సొంత భూములుగా మార్చుకోవటం కోసం ఆనాడు ధరణిని ఏర్పాటు చేసిందో, ఆ ధరణిని ప్రక్షాళన చేయాలనేది చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో ముమ్మాటికి చేసే దాంట్లో భాగంగా నాడు ప్రజల దగ్గర నుంచి సుమారు 2,45,000 అప్లికేషన్లు రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణికి సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన అప్లికేషన్లు, ఈ అప్లికేషన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు ఎంఆర్ఓ ఆఫీసు స్థాయిలో ఈ 2,45,000 ప్రజలని మోసం చేసినందుకు బీజేపీపై చీటింగ్ కేసు పెట్టారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాముడి పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్ప పేదల కడుపు నింపి ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే అయోధ్య రామమందిరాన్ని హడావుడిగా ప్రారంభించారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ 17 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు అవి. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమీర్పేట విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను అనేక విధాలుగా దోచుకుందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మూసీలో వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో, అక్రమాలతో, అవినీతితో, కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టిఆర్ఎస్ పార్టీని ఓడించారు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, దేశంలో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలే నమ్మడం లేదన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్ళిపోతారన్నారు. పార్టీకి భవిష్యత్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేసినా ఈరోజు పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉంది. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన ఈరోజు పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉంది. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసి తీరుతానని అన్నారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడ క్యాడర్ని అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు. ఇండియాలో తనకంటే ఎక్కువగా తిరిగే నాయకుడు ఉన్నారా అని అడిగారు. రేవంత్పై తనకు నమ్మకం ఉందన్న విహెచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రానుమంతా నువ్వు బాగా. రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగిస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం, అర్చకులు, జీఆర్లపై రమణ దీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్నారు. కార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆమోదించామన్నారు. సూపర్వైజర్ పోస్టులతో పాటు కింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. స్విమ్స్లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు అందిస్తున్నామన్నారు. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం అందిస్తామన్నారు. 3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న 682 మోటార్ పంపుల మార్పునకు ఆమోదించామని టీటీడీ చైర్మన్ తెలిపారు. గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు సిపి అవినాష్ మహంతి. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారయ్యారన్నారు. కొంత సమాచారంతో రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్లామన్నారు. వివేకానంద మంజీరా గ్రూప్కి డైరెక్టర్గా ఉన్నాడని సిపి తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని తెలిపారు. వివేకానందను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్ట్ చేశామని అవినాష్ మహంతి తెలిపారు. వివేకానందతో పాటు మరో 2కి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనమైందంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు. అనంతపురం న్యాయ సాధన సదస్సులో పాల్గొన్న ఆయన బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తుందన్నారు. నియంత మోడీ వలనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని తెలిపారు. ఇద్దరు రాష్ట్రపతులను ఇవ్వడమే కాకుండా పివి నరసింహారావు గారిని ప్రధాని ఇవ్వడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక గొప్ప నాయకుడిగా చేయడమే కాదు, అతను ఒక అపూర్వమైనటువంటి పరిపాలన అందించినాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మళ్ళీ అతని లాంటి పాలన తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పంతో ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెలార్లోని
వ్యాస్కా తెకానాలో హిందువులు పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతే జామియా మసీదు కమిటీ పిటిషన్ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. 4 రోజుల పాటు పిటిషన్పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ను విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,940గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,690గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గుదల నమోదయ్యాయి. కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 76,300గా నమోదైంది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ప్రపంచ చరిత్రలో వరుసగా 17 మ్యాచ్లు గెలిచిన భారత్ రికార్డు సృష్టించింది. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉదాస్ కన్నుమూశారు. ఉదాస్ మరణ వార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్స్టా వేదికగా తెలియజేశారు. బరువైన హృదయంతో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.